గ్రిల్డ్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, ఉడకబెట్టిన బంగాళదుంప అకంపనమెంట్ కోసం, అలాగే గరం మసాలా, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్, వెనిగర్, కొత్తిమీర, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా బ్రాందీ. కరెక్టే, అదే ఇన్ఫ్యూజన్ అనమాట. కుకింగ్ కోసం యూజువలీ వైన్స్ కానీ లేదు ఇలాంటి ఆల్కహాల్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. వాటి వల్ల ఏమవుతుందంటే రమ్ము, బ్రాందీ ఇలాంటివి ఎందుకు వాడతామంటే కాస్త వగరుగా ఒక టేస్ట్ వస్తుంది, బిట్టర్నెస్ అంటామన్నమాట. అలాంటి టేస్ట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఆల్కహాల్ వేసి కుక్ చేసిన తర్వాత అందులో ఉన్న ఆల్కహాల్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. మనకు ఆల్కహాల్ ఏముండదు, జస్ట్ అందులో ఉన్న ఫ్లేవర్ మాత్రమే ఫుడ్లో ఉంటుంది. ఓకే, వంట మొదలు పెట్టేసుకుందాం. మనం ఫస్ట్ ఒక మ్యారినేట్ రెడీ చేసుకోవాలి. మ్యారినేట్ కోసం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయని ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. అలాగే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాము. కొరియాండర్, ఇంకేం లేవు కట్ చేయాల్సినవి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. బాగా స్పైసీగా ఉంటుందని ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎన్ని రకాల కారాలు వాడుతుందని చూసారు కదా. చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడరు, గరం మసాలా, ఇది కూడా స్పైసీగా ఉంటుంది. అలాగే మిరియాల పొడి, కాస్త ఉప్పు, దాంతోపాటు వెనిగర్. వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్ తీసుకుందాం. చికెన్కి ఘాట్లు పెట్టుకుంటున్నా ఇట్లాగా. ఇలా మ్యాష్ చేసుకుంటే కొంచెం టెండర్ అవుతుంది. తీసి మ్యారినేట్లో పెడదాం. ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లలోకి మ్యారినేట్ పెట్టి లోపల వరకు వెళ్ళేలాగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చేయి పెట్టి చేత్తో కూడా మర్దనా చేసినట్లుగా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఓకే, దీని అలాగా ఓ పావు గంట వదిలేద్దాం మ్యారినేషన్ కోసం. మ్యారినేట్ అయిన తర్వాత తీసుకొని ప్యాన్లో ఆల్రెడీ పొయ్యి వెలిగించి పెట్టుకున్న పెనన్ను అందులో బటర్ వేసి కుక్ చేసుకుందాం.
టాప్ సైడ్ అంటామన్నమాట యూజువలీ. ఇట్లా ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు టాప్ సైడ్ అంటే ప్రజెంటేషన్ సైడ్. మామూలుగా ఏం చేస్తారంటే ఫస్ట్ టాప్ సైడ్ పెట్టేసుకొని మనకు కావాల్సిన విధంగా కావాల్సిన టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటారు. తర్వాత ఉల్టా చేసుకొని అంటే బాటమ్ సైడ్ పెట్టేసుకొని మిగిలిన కుకింగ్ అంతా బాటమ్ సైడ్, మళ్ళీ టాప్ సైడ్కి తీసుకెళ్ళరు, అలాగే పెట్టేస్తారు. కావాలంటే ఈ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైతే ఉంటుందో దీని నుంచి పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటూ పైకి పోర్ చేసుకుంటూ స్పూన్తో దేంతో అయినా కాల్చుకుంటారు, అంతేగాని ఒక సైడే పెడతారు. మనం అంత స్పెసిఫిక్గా చేయక్కర్లేదు, కాలేదాన్ని బట్టి మనం అటు ఇటు తీసుకొని రెడీ చేసుకుందాం. ఉడికించిన బంగాళాదుంప ఉంది కదా, దీన్ని రెండుగా స్ప్లిట్ చేసి పెట్టుకుందాం. ఇలాగ ఇది కూడా జస్ట్ అకంపర్మెంట్ కోసమే. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత రెండు వైపులా కూడా ఇట్లా కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని అంటే కాల్చుకొని ప్రజెంటేషన్లో వాడుకుందాం. ఒకప్పుడు మన దగ్గర కూడా ఒక 40-50 సంవత్సరాల క్రితం అంట ఐ లిటిల్ బిట్ ఐ హ్యావ్ సమ్ డౌట్ అబౌట్ ఇట్, కొంచెం డౌట్ ఉంది కానీ బట్ యా చాలామంది చెప్పేది ఏంటంటే మటన్ రేట్ తక్కువ ఉండేదంట మన దగ్గర, లేకపోతే మన దగ్గర కొన్ని ప్రదేశాల్లో ఏమో మరి మటన్ తక్కువ కాస్ట్ ఉండేది, చికెన్ ఎక్కువ కాస్ట్ ఉండేదంట. రీజన్ ఏంటంటే ప్రొడక్షను చికెన్ తక్కువగా ఉండేది, మటన్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అందులో గొర్రెలు పెంచేవాళ్ళు, మేకలు పెంచేవాళ్ళు, మేకల మందులు ఉండేవి. ప్రతి ఒక్కరూ కూడా వాటిని తీసుకెళ్ళి గ్రేజింగ్ చేసేవాళ్ళు, అడవులకు తీసుకెళ్లేవాళ్ళు కొండల మీదకి. అట్లాగా కోళ్ళు కొంచెం తక్కువ ఉండేవి, ఫార్మ్స్ అది అంత ఎక్కువ డెవలప్ అవ్వలేదు కదా 50 ఏళ్ల క్రితం. ఐ థింక్ 40 years అప్పటి నుంచి బాగా రెవల్యూషన్ వచ్చింది, పౌల్ట్రీ రెవల్యూషన్ మన దగ్గర. అంతకుముందు అట్లా బాగా ఉన్నప్పుడు మటన్ బాగా తక్కువ రేటు ఉండేది కంపారిటివ్లీ, చికెన్ ఎక్కువ రేటు ఉండేదంట. మటన్ కంటే కూడా కొంచెం ఎక్కువ కానీ లేకపోతే ఇంచుమించు అట్లా. తర్వాత ఏమైందంటే ఈ గొర్రెలు పెంచడము, గొర్రెలకి ఇంకోటి ఏంటంటే ఫార్మ్స్లో పెరగవు గొర్రెలు, వాటికి గ్రేజింగ్ ల్యాండ్ ఉండాలి, రోజు నడవాలి, ఇట్లా చాలా ఉంటాయి వాటికి తతంగాలు. అలా అయ్యేసరికి వాటి ప్రొడక్షన్ తగ్గింది. కోళ్ళను మాత్రం మెషిన్లలో పెంచినట్లు, ఫ్యాక్టరీలో పెంచినట్లు తెగ పెంచేయడం మొదలెట్టారు. దాంతో చికెన్ అవైలబిలిటీ పెరిగింది, మటన్ అవైలబిలిటీ తగ్గింది, కాబట్టి మటన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పటికీ కొన్ని దేశాలు ఉన్నాయి వాళ్ళు తినరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మలావి, ఆఫ్రికన్ కంట్రీస్లో మలావి అని ఒక కంట్రీ ఉంటుంది. ఆ మలావిలో చికెన్ కాస్ట్ ఎక్కువ. చికెన్ ఆల్మోస్ట్ లైక్ రూపీస్లో, ఇండియన్ రూపీస్లో చూస్తే ఒక 300-400 రూపాయలు అట్లా పడుతూ ఉంటుంది. అదే ల్యాంబ్ మళ్ళీ అక్కడ వాళ్ళు బీఫ్ తింటారు కాబట్టి అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేస్తే ల్యాంబ్ అంటే మనం తినే మటన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గర షాపుల్లో కూడా పెద్దగా అమ్మరంట. మన వాళ్ళు ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అట్లా ఉంటారు, వర్క్ చేసేవాళ్ళు. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారిగా ఒక ల్యాంబ్ కొనేసుకోవడం, దాన్ని క్లీన్ చేయించేసి పెట్టేసుకోవడం ఫ్రిడ్జ్లో, ఇంకా వారం పొడవునా అదే అనమాట తినడం హాయిగా. ఎంత తక్కువగా అంటే ఒక క్లీన్ చేసి అంతా రెడీ చేస్తే ఒక 10-12 కిలోలు వచ్చే ఒక ల్యాంబ్ ఓ 1200 రూపాయలు 1500 రూపాయలకి దొరికిపోతుందంట. అంటే కిలో 100-200 రూపాయలు లోపు పడుతుంది మటన్. అట్లా ఎంజాయ్ చేస్తారు అక్కడ. దెర్ ఆర్ మెనీ కంట్రీస్, మిడిల్ ఈస్ట్లో కూడా అంతే, ల్యాంబ్ చీప్ అనమాట వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఎక్కువ కన్సంప్షన్ ఉండదు కాబట్టి. మొత్తానికి అట్లా చికెన్ గురించి చేస్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పెద్ద పెద్ద స్టోరీలు అయిపోయాయి కదా. ఎనీవే, స్టోరీ బాగున్నా బాగాలేకపోయినా మన గ్రిల్ చికెన్ బాగుంటుంది, కలర్ అదిరిపోయింది. ఫైనల్ క్లైమాక్స్కి వస్తున్నాం మనం. పొటాటో ఉంది కదా, దీన్ని కూడా కాల్చుకుందాం. మొత్తం అంతా కుక్ అయిపోయింది. క్లైమాక్స్లో బ్రాందీ వేస్తున్నాం. వేసేటప్పుడు జాగ్రత్త, ఫ్లాంబే వస్తుంది, మంటలు వస్తాయి.
అందుకని. ఆరిపోయింది కదా, డిష్ కూడా రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.